అందరికీ శ్రీమాత్రే నమః. మీ తెలుగింటమ్మాయి లత వ్లాగ్స్. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఫ్రూట్ సలాడ్ ఈరోజు డిఫరెంట్‌గా తయారు చేద్దాము. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం రండి. హాఫ్ లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత సేమియా పుల్లలు కూడా వేసుకోవాలి. సేమియా పుల్లలు ఉడికిన తర్వాత హాఫ్ కప్పు పంచదార కూడా వేసుకోవాలి. పంచదార బాగా కరిగేలోపు ఒక కప్పులోని 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలేమిచ్చి వేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాతకి పంచదార కూడా బాగా కరిగిందండి. తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. సిమ్‌లోనే ఉడికించుకోవాలి. లేకపోతే ఉండలు కట్టేస్తుందండి. కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని బాగా చల్లారబెట్టుకోవాలండి. తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. నేను ఆ టైంలోని ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. కావాల్సినవన్నీ ఫ్రూట్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. బాగా కూల్ అయిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నానండి. దానిమ్మకాయ పిక్కలు, యాపిల్ ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలు, గ్రేప్స్ అన్నీ వేసుకున్నానండి. తర్వాత బాగా కలుపుకున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడాను తురుముకొని వేసుకున్నానండి. ఎంతో సింపుల్‌గా తయారు చేసే ఫ్రూట్ సలాడ్ రెడీ అండి. నా వీడియో గాని నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి.